మనసు బాగోలేనప్పుడు అప్పుడప్పుడు పాటలు పాడుకుంటుంటా. పాటలు ఎందుకు పాడుతాను అనేది నా గొంతు కాస్త బాగుంటుందేమో అని పాడుతా. భగవంతుడికి పాడినప్పుడు ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ఏమి న్యాయమిది స్వామి, భగవంతుడి మీద ఎప్పుడైనా బాధ, కోపం అలాంటి వచ్చినప్పుడు ఇలా పాడుతూ ఉంటాను. అలాగే నన్ను కాపాడు స్వామి అని కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. అంటే ఏదైనా కష్టం ఏదైనా వచ్చినప్పుడు మరి పాట ద్వారా నేను అడుగుతూ ఉంటాను. నీ చల్లని చూపే చాలును స్వామి, ఆ ఆ ఆ. ఇలా తీయగా పాడినప్పుడు ఆ స్వామి నన్ను కరుకరిస్తాడు, రక్షిస్తాడు అని నాకెందుకో చాలా విశ్వాసం అనమాట. అలాగే పాటలు అంటే పాడడం వచ్చు అంటే కాదు, గొంతులో నవరసాలను నా టైటిలే అదనుకుంటాను, నవరసాలు నా గొంతులో. అలాంటప్పుడు ఏడుపుని ఏడుపుగా చూపించాలి, నవ్వుని నవ్వుగా చూపించాలి, సెక్సీని సెక్సీగా చూపించాలి. ఈ 3 వెరైటీలు కూడా నేను చూపించగలను అనుకుంటున్నాను. నవ్వడం అంత ఈజీ కాదండి. అయ్యో పాపం దత్త కొడుకు అని అడిగింది నన్ను, చూసారా? ఆ జేరు ఉండాలి, ఆ కైపు ఉండాలి, ఏమంటారు అదంటే ఆ ఎక్స్ప్రెషన్ ఉండాలన్నమాట. అదే అమాయకంగా పాడామనుకోండి, సన్నా చాచి పాడాక చందమామ ఆడాక సన్నా చాచి లాలా. అలాగే ఇక కూని రాగాలు ఏమంటారు, గమకాలు గట్ట తీసినప్పుడు వాటికి కూడా ప్రాక్టీస్ చేసి పాడితే బాగుంటుంది. కానీ ప్రాక్టీస్ చేసినంత టైం ఉండదండి నాకు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అడ్వకేట్, సో నాకు టైం ఉండదు. కానీ ఏదో లాలి లాలి లాలో లాలి లాలి లాలో లాలి లాలి లాలో అలా ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేస్తే మరీ బాగా పాడగలను, కానీ ప్రాక్టీస్ చేసే టైం ఉండదు. ఒక పక్క మొక్కలు ఉంటాయి, ఒక పక్క చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి నాకు టైం ఉండదు. టైం ఉంటే ప్రాక్టీస్ చేసి పాడితే బాగా వస్తుంది. చాలామంది అడుగుతారు, చక్కగా ప్రాక్టీస్ చేసి పాడవచ్చు కదా, నెక్స్ట్ అవేవో పెట్టుకొని పాడవచ్చు కదా. అంత లేదండి. ఈ వయసులో ఏదో మీ ముందుకు వచ్చాను, పాడాను అని తెప్పిస్తే నాకు ఒక పెద్ద ఇది లేదు. మొన్న ఏదో పాట పాడుతప్పుడు వాళ్ళు అన్నారనమాట, ఈ పాటను చక్కగా పాడి పంపిస్తే బాగుంటుంది కదా. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళ్తారు వేళ కాని వేళ, ఏమండో. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఉంటానే.